ఒక అడవిలో 2 జింకలు ఉండేవి. ఆ 2 జింకలు దాహం వేసి నది ఒడ్డుకు వెళ్ళాయి. ఆ నదిలో దూరంగా ఒక మొసలి ఉంది. చూడటానికి అది రాయిలాగా కనిపిస్తుంది. అయితే ఆ 2 జింకలలో మొదటి జింక ముందు రోజు దాన్ని చూసిందనమాట. అది మొసలి అని దీనికి తెలుసు. అయితే రెండవ జింకతో చెప్పింది, హెచ్చరించింది, అది అక్కడ మొసలి ఉంది, మనం దాంట్లో దిగకూడదు, నదిలో మనకు ప్రమాదం ఉంది అని. రెండవ జింక ఏం చెప్పింది, నీకు పిచ్చి ఏమన్నా, అది రాయినే, మొసలి కాదు, నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనేసి అనేటప్పటికీ దీనికి పౌరుషం వచ్చింది. ఫస్ట్ జింకకి పౌరుషం వచ్చి కాదు, అది వాదనకు దిగిపోయినాయి రెండు. అది రాయి అని మొసలి అనేది కాదు అని అది అలా వాదన జరుగుతూ ఇక మొదటి జింకకు చాలా పౌరుషం వచ్చేసి నేను ఇప్పుడు నీకు నిరూపించి చూపిస్తాను అనే పట్టుదలకు పోయి మూర్ఖపు పట్టుదలతో నీళ్ళలోకి దిగింది. దాని ప్రాణాన్ని దానికదే ఎరవేసుకుందనమాట. అంటే అహంకారము, నన్ను ఒప్పుకోవాలి, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం, తనని తను ప్రూవ్ చేసుకోవడం కోసం అని ఇంత మూర్ఖపు దాంట్లో వెళ్ళిపోయింది. అంటే మనం కరెక్ట్ అని అవతలి వాళ్ళు అనుకోవాలనుకోవడం కూడా ఒక పెద్ద మూర్ఖత్వమే అవుతుంది. వేరే వారు ఎవరో మనని కరెక్ట్ అనుకోవడము అవసరం లేదు. మన వరకు మనకు నిజం తెలిస్తే సరిపోతుంది అని ఊరుకొని ఉంటుంటే దాని ప్రాణాలను అది దక్కించుకునేది. సో